ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అస్సలు మీ పర్సన్కి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తికి అస్సలు మీతో మళ్ళీ తిరిగి రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశం ఉందా లేదా అనేది చూద్దాము. సో ఈరోజు టాపిక్ అయితే అదే అనమాట. అసలు మీ పార్ట్నర్కి మళ్ళీ మీతో కలిసి మాట్లాడాలని కానీ, కలిసి మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలని కానీ, రీయూనియన్ అవ్వాలని కానీ ఉందా లేదా అనేది చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో చూద్దాము. సో షఫ్లింగ్ చేసే టైమే మేజర్ రోల్ ఇన్ ద రీడింగ్ అనమాట. సో రీడింగ్ చూడడము స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే షఫ్లింగ్ చేస్తున్నామో ఈ షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కానివ్వండి, అలాగే మీ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్లో 60 to 70% అయితే ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి ఈ రీడింగ్కి కనెక్ట్ అయినట్టు. సో అది దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. అసలు మీ పార్ట్నర్కి, మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు. మీ మనసులో ఎవరి గురించి అయినా అనుకోవాలని అనుకుంటే వాళ్ళ గురించి అయినా అనుకోవచ్చు. కంపల్సరీ ఆపోజిట్ జెండర్నే అనుకోవాలని లేదు, వైఫ్ ఆర్ హస్బెండ్ అనుకోవాలని ఏం లేదు. సో ఎవరి గురించి అయినా అనుకోవచ్చు. అండ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీకు ఎప్పుడు మీరు వింటే కనుక అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తికి అసలు మీతో మాట్లాడే ఉద్దేశం ఉందా? రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశం ఉందా? రీయూనియన్ అనేది ఉందా? దీనికి సంబంధించింది చూద్దాం మనం. Ten of Cups. Ten of Cups. Ten of Cups. Okay. Six of Swords. Ten of Swords. Seven of Cups. Ace of Cups. King of Cups. Five of Pentacles. The Moon. Queen of Cups. Six of Wands. Ten of Pentacles. The Hanged Man. Knight of Swords and the Wheel of Fortune. సో మీ మనసులో ఉన్న వ్యక్తికి మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని ఉందా?
అండ్ మళ్ళీ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా? అసలు మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదా అని అనుకుంటే కనుక డెఫినెట్‌గా మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. అండ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మేబీ ఈ ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవించారు. మీ పార్ట్నర్ వలన చాలా బాధ అనేది పడ్డారు. ఫిజికల్‌గా, మెంటల్‌గా అన్ని రకాలుగా వాళ్ళెప్పుడు వస్తారని అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ కోసము ఎడిక్షన్‌లోకి ఉండిపోయారనమాట. వీళ్ళు లేపోతే నా లైఫే లేదు అన్న విధంగా మీరు ఆలోచిస్తా ఉన్నారు. మీరెవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో సో, మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా బాధ పెట్టారు. చాలా రకాలుగా ఏడిపించారు కూడా. అండ్ మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా చాలా సార్లు మేబీ రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి, కొంతమంది కొట్టడం కానివ్వండి, ఇలా ఏదో అయితే చేశారనమాట. దానివల్ల మీ పార్ట్నరు చాలా బాధ పెట్టారు. కానీ మీరు వాళ్ళు అంత బాధ పెట్టినా, వాళ్ళంత మిమ్మల్ని ఏడిపించినా కూడా మీరు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళే ఇంపార్టెన్స్ అనుకుని మీరైతే బతుకుతున్నారు. అండ్ వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కూడా 100% వాళ్ళు ఎప్పుడొస్తారా? ఓకే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవ్వనివ్వండి. నేను వాళ్ళ అంటే మీరు వాళ్ళ ఎడిక్షన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా క్షమించేసి వాళ్ళే కావాలి. మేబీ మీ పర్సన్ మీకన్నా బెటర్ పర్సన్ కాకపోవచ్చు. అయినా కూడా వాళ్ళ ఎడిక్షన్‌లో ఉండడం వల్ల వీళ్ళతో నా లైఫ్ అనేది నేను ఊహించుకున్నాను. సో, వాళ్ళు మంచైనా సరే, చెడైనా సరే వీళ్ళతోనే నా లైఫు అన్న ఫీలింగ్ అనేది మీకుంది. సో, డెఫినెట్‌గా మీ పార్ట్నర్ అయితే మళ్ళీ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తొందరలోనే రాబోతున్నారు. అండ్ మీరు మీ పార్ట్నరు రావక్కతో మీరు వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడు నాకు ఆ టైం అనేది వస్తుందా? మా పార్ట్నరు మళ్ళీ తిరిగి రావాలి నా లైఫ్‌లోకి అని వెయిట్ చేస్తున్నారో ఆ టైం అనేది తొందరలోనే రాబోతుంది. అండ్ మీ పార్ట్నరు రాకతో మీ లైఫ్ అనేది ఇప్పటివరకు ఏదైతే బాధపడుతూ ఉన్నారో, ఎమోషన్స్‌తో అవుతూ ఉన్నారో, ఏడుస్తూ ఉన్నారో, ఈ పెయిన్ అనేది అంతా పోయి హ్యాపీ మూమెంట్స్ రావాలని మీరు కోరుకుంటున్నారు. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది కంపల్సరీ రివర్స్ అవ్వాలి. ఇప్పటివరకు ఏదైతే నేను ఒక పెయిన్‌లో ఉన్నానో, ఒక ఎమోషన్స్‌లో స్ట్రక్ అయిపోయి ఉన్నానో, ఈ పెయిన్ నుంచి నేను బయటకి రావాలి. హ్యాపీ మూమెంట్స్‌లో నుంచి నేను హ్యాపీ మూమెంట్స్‌లోకి వెళ్ళాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు చాలా. సో, మీ పార్ట్నర్ దూరంగా ఉండడం వల్ల మీకెలా అనిపిస్తుందంటే, మీ లైఫ్ కూడా నాకంటూ నా లైఫ్‌లో ఇంకేం లేదు. ఒక ఫెయిల్యూర్ లాగా మీరు ఫీల్ అవుతున్నారనమాట. ఒక సక్సెస్ కోసమనైతే వెయిట్ చేస్తున్నారు. సో, తొందరలోనే నాకే ఎందుకిలా జరుగుతుంది? నా లైఫ్‌లో నా పార్ట్నర్ లేకపోవడం వల్ల నాకసలు లైఫే లేదు. నా ఫ్యూచర్ అనేది అర్థం కావట్లేదు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు. బట్ డెఫినిట్‌గా మీ పార్ట్నర్ కోసం మీరైతే 100% వెయిట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీ లైఫ్‌లోకి రావడానికి రెడీగానే ఉన్నారు. అండ్ అది మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే జరుగుతుంది. అండ్ ఇప్పుడేదైతే మీరు పడుతున్న బాధ కానివ్వండి, ఈ ఏడుస్తూ ఉన్నారు, చాలా రకాలుగా హార్ట్ బ్రేక్ అయిపోయింది మీకు. చాలా రకాలుగా చాలా సార్లు మిమ్మల్ని బాధ పెట్టడము, మిమ్మల్ని మాటలతో ఏడిపించడం కానీ, ఇవన్నీ చేశారు మీ పార్ట్నర్. సో, అవన్నీ మర్చిపోయేలాగా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. తిరిగి రావడమే కాకుండా మీకొక వాళ్ళ నుండి మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో, వాళ్ళ నుండి ఒక మంచి చేంజ్ అనేది మీరు కోరుకున్నారు. ఆ చేంజ్ కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో, ఇప్పటి వరకు నేను చాలా బాధ పెట్టాను, చాలా ఏడిపించాను. బట్ నా కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం నేను ఇంత బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో, వీళ్ళ కోసం నేను ఎంతో కొంత చెయ్యాలి అన్న ఫీలింగ్ అనేది రియలైజేషన్ అనేది మీ పార్ట్నర్‌కైతే ఉంది. సో, ఆ రియలైజేషన్ వల్ల వాళ్ళ క్యారెక్టర్ అనేది మేబీ మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్ అయ్యుండొచ్చు. అంటే ఫైర్ ఎలిమెంట్ మీన్స్ తొందరపాటు ఎక్కువ అండ్ ఈజీగా అనేసే పర్సన్ అనమాట. కానీ మాట తీసుకునే పర్సన్ అయితే కాదు. సో, అలాంటి పర్సన్ ఏంటంటే తన మాటల వల్లనే మిమ్మల్ని చాలా బాధ పెట్టాము అన్న విధంగా వాళ్ళు ఆలోచించుకున్నారు. సో, మాటలన్నీ జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడకూడదు. ఇప్పటి వరకు మీ లైఫ్‌లో
సో, ఇప్పటివరకు మీ లైఫ్‌లో చాలా బాధ పెట్టారు. మీరు తన లైఫ్‌లోకొచ్చినాక తను మీ పార్ట్నర్ వల్ల అంటే మీ వలన మీ పార్ట్నర్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు తప్ప, వాళ్ళకెప్పుడు కూడా మీరు మీ సైడ్ నుంచి హ్యాపీనెస్ ఇవ్వడానికే మీరు ట్రై చేశారు. బట్ మీ పార్ట్నర్ ఏందంటే తన సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్ అనేది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, వే ఆఫ్ మెంటాలిటీ కానియ్యండి చేంజ్ అవుతూ వచ్చింది. తనకు ప్రేమగా మాట్లాడాలనిపించినప్పుడు మాత్రమే ప్రేమగా మాట్లాడారు. తనకు కోపం వచ్చినప్పుడు కోపంతో తిట్టేయడము, అసలు మీకు సంబంధం లేనట్టు బిహేవ్ చేయడము, ఇలాంటివన్నీ చేశారు. బ్రేకప్ చెప్పడానికి చాలా ఈజీగా తీసుకున్నారనమాట. ఎట్లా అంటే, అంటే వీళ్ళు మన లైఫ్‌లో లేకపోతే పెద్ద మన ప్రాబ్లమ్ ఏం లేదు అన్న విధంగా వీళ్ళు ఈజీగా తీసుకున్నారు. బట్ అలాంటి సిట్యుయేషన్ మళ్ళీ తన వర్డ్స్‌ని కానివ్వండి, తన యాక్షన్స్‌ని కానివ్వండి, తన కంట్రోల్‌లో పెట్టుకోవాలన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీకన్నా బెస్ట్ పర్సన్ తన లైఫ్‌లో ఎవ్వరు లేరన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కి ఉంది. అండ్ మీరు తనని చాలా చాలా ప్రేమిస్తారన్న నమ్మకం గూడా ఉంది. ఎందుకంటే మీరెప్పుడూ కూడా తన గురించి ఆలోచిస్తారు. తన కి ఎక్స్‌ప్రెస్ చేస్తారు కూడా. మీ పార్ట్నర్ అంత ఎక్స్‌ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదనమాట. మీ సైడ్ నుంచి ఎప్పుడూ కూడా మీరు వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో, లేకుంటే ఎంత ఆహ్ వాళ్ళని మిస్ అవుతున్నారో, ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉంటారు. ప్రతి చిన్న విషయం కూడా మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. కానీ మీ పార్ట్నర్ ఏందంటే, ఏది చెప్పాలో అంతవరకే చెప్తారనమాట. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా ఏదైనా క్వెషన్ అడిగితే దానికి ఆన్సర్ యెస్ ఆర్ నో తప్ప దానికి ఎక్స్‌ప్లనేషన్ గూడా ఇచ్చే పర్సన్ అయితే కాదు. తన ఫీలింగ్స్‌ని గూడా అంత ఎక్స్‌ప్రెస్ చేసే పర్సన్ గూడా కాదనమాట. అట్లానే ఫీలింగ్స్ లేవని కాదు, మీ మీద ప్రేమ లేదని కాదు. ప్రేమ ఉంటుంది గానీ, అది ఎక్స్‌ప్రెస్ చేసే విధమనేది మీ పార్ట్నర్‌కి అంతగా తెలీదు. కొంచెం ఏందంటే ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్ కాబట్టి, మీ పార్ట్నర్ ఏందంటే ఇది ఈ ఎక్స్‌ప్రెస్ చేస్తేనే లవ్ ఉన్నట్ట, ఎక్స్‌ప్రెస్ చేస్తేనే మనకి చూపిస్తేనే, మాట్లాడితేనే అన్న ఫీలింగ్ ఎక్కువనమాట. సో, ఎక్కువగా చూపించాల్సిన టైంలో చూపిస్తే సరిపోతది. ప్రతిరోజు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట మీ పార్ట్నరు. సో, మీ పార్ట్నర్‌కి కూడా మీకెంతైతే ప్రేమ ఉందో మీ పార్ట్నర్‌కి కూడా అంతే ప్రేమ అయితే ఉంది. ప్రేమ, ఎఫెక్షన్ అనేది కేరింగ్ కూడా ఉంది. బట్ మీతో పోల్చుకుంటే మీరెందుకంటే మీకు ఇంత పెయిన్ అనేది అనిపిస్తున్నారంటే మీరెప్పుడు కూడా ఆహ్, హ్మ్, ఒక మదర్ ఎర్త్ సంబంధించిన పర్సన్ అనమాట. మేబీ మీ పార్ట్నరు కొంచెం ఫైర్ ఎలిమెంట్. మీరు ఒక ఎర్త్ అంటే భూమాత ఎలా అయితే ఓపిక ఉంటుందో భూమాతకి సంబంధించిన వాళ్ళకి అంటే వాటర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్స్ అయితే మీరనమాట. కొంచెం మీకు పేషెన్స్ ఎక్కువ. అలాగే తొందరపాటు చాలా తక్కువనమాట. ఏదైనా కూడా మాట అనే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. బట్ ఓవర్ ఎమోషనల్ అయ్యే పర్సన్ అనమాట. ఓవర్ ఎమోషనల్ అయ్యే పర్సన్. ఎట్లా అంటే ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి మీ పార్ట్నరు, అది కోపంలో ఒక రాంగ్ వర్డ్ మాట్లాడినా, కోపంలో సమ్‌టైమ్స్ ఏందంటే చాలా మందికి ముఖ్యంగా ఫైర్ ఎలిమెంట్ అండ్ ఎయిర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ ఏంటంటే ఎక్కువగా సింహరాశి, తులారాశి వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం కోపం ఎక్కువగా ఉంటది. అగ్రెసివ్‌నెస్, షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరపాటులో అప్పుడు ఆ టైంలో ఏదనిపిస్తే అదేస్తే అది అనేస్తారనమాట. కానీ తర్వాత వాళ్ళు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు. మేబీ ఆ టైంలో అలా అనకుండా ఉండాల్సింది. వాళ్ళకేంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ బయటకి తీసేసేయాలి. ఆ ఫ్రస్ట్రేషన్ లోపల దాచుకుంటే వాళ్ళు ఆహ్, ఫిజికల్‌గా, మెంటల్‌గా అన్ని రకాలుగా బాధపడుతూనే ఉంటారు. ఆ అగ్రెసివ్‌నెస్ అనేది కోపం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, వీళ్ళేంటంటే ఏదైనా కూడా ఇన్‌స్టెంట్‌గా జరిగిపోవాలి. అది కోపమైనా, బాధైనా ప్రేమైనా గూడా. సో, వీళ్ళేందంటే వాళ్ళకొచ్చిన కోపాన్ని ఇన్‌స్టెంట్‌గా వాళ్ళు తీసేయాలి అన్న విధంగా. అది ఎంత తొందరగా ఫ్రస్ట్రేషన్ బయటకొచ్చేస్తే అంత ఫ్రీ అయిపోతాం అన్న ఫీలింగ్ అనమాట వీళ్ళకి. ఆ టైంలో ఏంటంటే మేబీ మీరు ఆ సిట్యుయేషన్‌లో మీకు సంబంధించింది కాకపోయినా, మీరు ప్రాబ్లమ్‌కి సంబంధించిన పర్సన్ కాకపోయినా, ఆ టైంలో మీరు వెళ్తే కనక, ఇన్వాల్వ్ అయితే కనక, లేతే మీరు ఆ టైంలో కాల్ కానివ్వండి, మెసేజ్ కానీ చేయడం వలన ఏందంటే, ఎవరికైనైతే అనాలనుకున్నారో, ఎవరి మీదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీ మీద కూడా చూపిస్తారనమాట మీ పర్సన్. సో, మీరేంటంటే, ఒక మాట అంటే, దాన్ని ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసుకొని మేబీ
వాళ్ళు అలా అన్నారో లేదో అనేది పక్కన పెడితే, వాళ్ళు ఆ ఆవేశంలో కానివ్వండి, లేకుంటే మీకు మీరుగా ఊహించేసుకుంటారు. వీళ్ళు నాతో మాట్లాడడం లేదంటే, మేబీ వీళ్ళు వేరే వాళ్ళతో బిజీ ఉన్నారేమో, వీళ్ళు నాతో మాట్లాడడం లేదంటే ఇప్పుడు నేనంటే ఇష్టం లేదేమో, వీళ్ళు నాతో మాట్లాడడం లేదంటే వీళ్ళు నా గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారేమో, వీళ్ళు నాతో మాట్లాడడం లేదంటే వీళ్ళు ప్రెజెంట్ నా గురించి అంత ప్రేమ లేదేమో, వేరే వాళ్ళ లైఫ్‌లో వచ్చారేమో, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరనమాట. ఓవర్ థింకింగ్ చేసే పర్సన్. అక్కడ ఉన్న మ్యాటర్ కన్నా కూడా ఎక్కువగా ఆలోచించేది ఎక్కువగా ఉంటదనమాట. ఇమాజినేషన్ ఎక్కువగా చేసుకునే పర్సన్స్. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఇమాజినేషన్ చేసుకునే పర్సన్స్ అనమాట. ఓవర్ ఎమోషనల్ పర్సన్స్ మీరు. అండ్ ఓవర్ థింకింగ్ పర్సన్స్. సో అండ్ మీరేంటంటే ఒక మంచి ఓపిక, పేషెన్స్ ఉంది, కానీ అలాగే ఓవర్ థింకింగ్ కూడా ఉందనమాట. అదే మీలో ఉన్న బ్యాడ్ అనమాట. ఓకే, మంచి అయినా చెడైనా మనలో కొన్ని మార్చుకోవాలి. అది మీరు మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంచెం మీరు ఓవర్ థింకింగ్ కానివ్వండి, ఓవర్ అనలైజ్ చేయడం కానివ్వండి, మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మీరు తన లైఫ్లోకి రావడం అనేది తను చాలా హ్యాపీగా అవుతాం. చాలామంది ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మీ పిల్లల్ని, అంటే ఎవరైతే మీ రీడింగ్ చూస్తున్నారో వీళ్ళు, అది లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, మీరు ఎలా అయితే మీ పిల్లల్ని చూసుకుంటారో మీ పార్ట్నర్ని కూడా అలానే చూసుకున్నారు. ఒక మదర్ ఎలిమెంట్ లాగే చూసుకున్నారు అనమాట. సో మీ పార్ట్నర్కి అది చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా నర్చరింగ్ అనేది, అంటే పోషణ చేయడము, పిల్లల్ని పెంచడము, ఎలా చూసుకోవాలి, వీళ్ళకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు, అంటే వీళ్ళని మనం ఏ విధంగా చూసుకోవాలి, వీళ్ళకి ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే మంచిది కాదు, వీళ్ళు ఏ టైంలో ఎలా ఉంటే మంచిది, అలా ప్రతిదీ కూడా మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా మీరు థింక్ చేస్తారు. అండ్ మీ పార్ట్నర్ చాలా విషయాలు మీ గురించి ఫాలో అయిన విషయాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అది మీ పార్ట్నర్కి మీలో బాగా నచ్చే విషయం కూడా. సో దానివల్ల ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ అనేవి కూడా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నా, లేకపోతే ఎవరైనా ఏమన్నా కోపం లేదైనా అనేసినా కూడా మీరు వాళ్ళని గైడ్ చేస్తారు రాంగ్గా. అంటే వాళ్ళని కూల్ చేసి, లేదు అలా చేయడానికి రీజన్ ఉంటుంది. మేబీ వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అయ్యి ఉండొచ్చు, కానీ మనం కూడా అలా బిహేవ్ చేస్తే మనకి తేడా ఏముంటుంది అన్న విధంగా మీరు ఎప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి సంబంధించినవి ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు సరిచేసి చెప్తూ ఉంటారు. మేబీ వాళ్ళు షార్ట్ టెంపర్లో ఉన్న టైంలో వాళ్ళు వినకపోవచ్చు, కానీ తర్వాత మీరు నిదానంగా చెప్తే కనుక డెఫినెట్గా వాళ్ళు వినే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీ పర్సన్స్ కూడా. సో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు కూడా కొన్ని రోజుల నుంచి నొకండెడ్ సిచ్యువేషన్లో ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే, నొకండెడ్ సిచ్యువేషన్ కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కానివ్వండి, దూరంగా ఉండడానికి కానీ రీజన్ ఏంటంటే, వాళ్ళు కావాలని ఈ రిలేషన్ నుంచి దూరంగా ఉండడం అయితే జరిగింది. లేదా సైలెంట్గా ఉండడము, అవాయిడ్ చేయడము, లేకుంటే కామ్గా ఉండడము, ఇలాంటివన్నీ చేశారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో కూడా ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. థర్డ్ పర్సన్ అంటే కొంతమంది లైఫ్‌లో వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యుండొచ్చు, లేకుంటే ఎక్స్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మదర్, ఫాదర్ ఆర్ సిస్టర్స్ ఎవరైనా అవ్వచ్చనమాట. వీళ్ళ లవ్‌ని సాక్రిఫైస్ చేసుకున్నారు. మీ మీద ప్రేమ లేదని కాదు, మీ మీద కూడా వాళ్ళకి మీరు పైకి చూపించేస్తారు ప్రేమ, తన మీద ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలనేది మీరు పైకి చూపిస్తే, వాళ్ళేందంటే ఏదైనా కూడా లోపల పెట్టుకుంటారు. కానీ ఏదైతే సిచ్యువేషన్ వస్తుందో ఆ టైంలో బయటకి ఎక్స్‌ప్రెస్ చేస్తారనమాట. ప్రాక్టికల్‌గా ఎక్కువగా చూపించే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ మీద ఉన్న ప్రేమని. సో మీ థర్డ్ పార్టీ పర్సన్ వల్ల మాత్రమే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడమో, లేకపోతే దూరంగా ఉండి పట్టించుకోకుండా ఉండడమో, అవాయిడ్ చేయడమో, ఇవన్నీ కావాలనే చేశారు. మీరు బాధపడతారని తెలుసు, మిమ్మల్ని బాధ పెట్టినారని తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఈ లవ్ లైఫ్‌ని సాక్రిఫైస్ చేశారు కొన్ని రోజులు అయితే. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎప్పుడు కూడా మన లైఫ్ ఒకేలాగా ఉండదు కదా! ఇప్పుడు తనకున్న సిచ్యువేషన్‌ని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి, మిమ్మల్ని కూడా బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో మాత్రమే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సైలెంట్‌గా ఉండడమో, లేతే అవాయిడ్ చేయడమో, లేతే దూరంగా ఉండడమో అనేది చేశారు. ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్‌లో ఆల్రెడీ కొన్ని ఫెయిల్యూర్స్ అయితే జరిగినవి. మేబీ కొంతమంది మనీ లాస్ అవ్వడం కానివ్వండి, జాబ్ లాస్ అవ్వడం కానివ్వండి, లేకుంటే ఫైనాన్షియల్‌గా లాస్ అవ్వడం కానివ్వండి,
హెల్త్ పరంగా లాస్ అవ్వడం కానివ్వండి, లేకుండా ఫ్యామిలీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చి ఫాదర్ ఆర్ మదర్కి కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కానివ్వండి, ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోయారు. సో ఆ ఫైనాన్షియల్ వీక్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ ప్రాబ్లమ్ నుంచి బయటకు రాలేకపోవడం వలన వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ అనేది పెరగడం వలన, వాళ్ళ షార్ట్ టెంపర్ కానివ్వండి, అగ్రెసివ్నెస్ కానివ్వండి పెరగడం వలన ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న టైంలో మీతో కూడా గొడవ పడ్డము, మీతో టైం స్పెండ్ చేయలేకపోవడము, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనము టైం ఇవ్వకపోతే ఇప్పటి వరకు టైం ఇస్తూ ఉన్న వాళ్ళని ఒకవేళ టైం ఇవ్వలేని సిచ్యువేషన్ వస్తే కనుక ఆపోజిట్ పర్సన్ ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు నా మీద ప్రేమ లేదేమో, ఇప్పుడు నేనంతే ఇంట్రెస్ట్ లేదేమో, ఇప్పుడు నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయి. సో వాటి వల్ల ఏంటంటే ఇద్దరి మధ్య డిస్కషన్ పెరగడము, ఇద్దరి మధ్య కోపాలు పెరగడము, ఒకళ్ళొకళ్ళు వాదించుకోవడము, స్టార్టింగ్లో ఏదైతే మంచి అని చెప్పినవే ఇప్పుడు పాయింట్అవుట్ చేసుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడున్న తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఫ్యామిలీ ట్రబుల్స్ కానివ్వండి, ఈ దూరంగా ఉండడం అయితే జరిగింది మీ నుండి. సో మెయిన్ తను ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనకున్న ప్రాబ్లమ్స్ని ముందు సాల్వ్ చేసుకోవాలి, తనకున్న ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి మీ లైఫ్లోకి రావాలి. అప్పుడే మీతో కూడా తను ఇమాజినేషన్ చేసుకుంటున్నారు, అంటే మీతో మంచిగా ఉండాలి, ఈసారి నుంచి బాధ పెట్టకూడదు, ఈసారి నుంచి ఇలా చేయకూడదు, ఏదైతే తన మిస్టేక్స్ ఉన్నాయో అలా చేయకూడదు, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసేసుకుని సో వీళ్ళతో నా పార్ట్నర్తో నేను మంచిగా ఉండాలి, తనకి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నేను ఫ్యూచర్లో కల్పించాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఉంది. సో వాళ్ళు కూడా అదే ఇమాజినేషన్స్లో బతుకుతున్నారనమాట. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో తొందరగా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేసుకోవాలి, నా పార్ట్నర్తో నేను టైం స్పెండ్ చేయాలి, మేబీ మా పార్ట్నర్ కూడా నా కోసం ఇంత ఎదురు చూస్తున్నారంటే బికాజ్ ఆఫ్ నా కోసమే, నేను ఎప్పుడు మాట్లాడతానా, ఎప్పుడు మెసేజ్ చేస్తానా అన్న విధంగానే వెయిట్ చేస్తున్నారు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే వెయిట్ చేస్తారు. బట్ బికాజ్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాక మాత్రమే వెళ్ళాలన్న ఉద్దేశం అయితే ఉంది. ఆ ఇమాజినేషన్స్లోనే ఉంటున్నారు మీ పార్ట్నర్ అయితే. సో ఫైనల్గా ఏంటంటే మీ పార్ట్నర్ డెఫినెట్గా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. తిరిగి రావడమే కాకుండా అటు ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఇటు మీకు కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. సో ఒక మంచి స్టార్టింగ్లో ఏదైతే ప్రేమ ఎఫెక్షన్ అయితే ఎలా అయితే ఉంటుందో అలాంటి లైఫ్ అనేది మళ్ళీ మీకు చూపించాలని అయితే అనుకుంటున్నారు. స్టార్టింగ్లో ఎంతైతే టైం ఇస్తారో, కేరింగ్ ఉంటుందో, ఏ రిలేషన్లో అయినా కూడా స్టార్టింగ్లో ఉన్నంత హ్యాపీగా తర్వాత లైఫ్లో ఎప్పుడూ ఉండవు అనమాట. సో మీ పార్ట్నర్ ఏంటంటే ఎలా అయితే స్టార్టింగ్లో మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కానివ్వండి, ఆ కేరింగ్ కానివ్వండి, ఎఫెక్షన్ కానివ్వండి మీ మధ్య ఎలా ఉందో అలా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. ఒక మంచి తన సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకొని మీ లైఫ్లోకి రావాలి. ఎందుకంటే మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ నుండి, మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలా, మీరు వాళ్ళతో ఉన్నంత టైం కానివ్వండి, వాళ్ళు మీతో ఉన్న టైం కానివ్వండి, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు కూడా హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో తనతో ఎలా అయితే ఉన్నారో, తను ఎప్పుడు కూడా మిమ్మల్ని తన ఫ్యామిలీ అని అనుకున్నారు, మీరు కూడా తనని ఎప్పుడు కూడా తన ఫ్యామిలీ అని అనుకున్నారు అనమాట. అలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా వదిలేయాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి అస్సలు లేదు. సో డెఫినెట్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మ్యాక్సిమం చాలామంది ఏంటంటే ఈ రీడింగ్ చూసే వాళ్ళకి బ్రేకప్ అయిన వాళ్ళు అయితే లేరనమాట. 99% వరకు కూడా అందరూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు. బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే బికాజ్ ఆఫ్ కొన్ని బ్లాక్ చేసుకోకుండా ఉండడము, లేకపోతే దూరంగా పెట్టడము ఇలానే చేసి ఉంటారు. సో డెఫినెట్గా మీ పార్ట్నరు ఉన్న సిచ్యువేషన్ని క్లియర్ చేసుకోవడానికి మాత్రమే మళ్ళీ దూరంగా ఉంచారనమాట. సో ఇదనమాట. డెఫినెట్గా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో డెఫినెట్గా క్లైమ్ చేసుకోండి ఈ వచ్చిన పాజిటివ్ రీడింగ్ని. సో డెఫినెట్గా మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది మీకు. సో
సో చూద్దాము మీ పార్ట్నర్ నుండి వచ్చిన ఛానల్ మెసేజెస్ కూడా చూద్దాము. లవ్ మెసేజెస్ కానివ్వండి, ఛానల్ మెసేజెస్ కానీ చూద్దాము. ప్రజెంట్ తన కరెంట్ ఫీలింగ్స్. థింకింగ్, ఐ ఆమ్ థింకింగ్ అబౌట్ యూ ఎట్ దిస్ మూమెంట్. థాట్ ఆఫ్ యువర్ never leave my mind, no matter where I go. The songs I am hearing reminds me of you. It makes me more honorable and think about you even more. సో నేను ఎక్కడికి వెళ్తున్నా, ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి మీకు సంబంధించిన ఆలోచనలు అనేవి పదే పదే గుర్తుకొస్తున్నాయి. మీ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు కూడా. మేబీ మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానీ, మెమరీస్ కానివ్వండి, మేబీ మీరు బాగా ప్రే చేస్తూ ఉండొచ్చు, లేకుంటే యూనివర్స్ని బాగా ప్రే చేయడము, హీల్ చేయడం మీ పార్ట్నర్ని, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్ వరకు చేరుతున్నాయి, తన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తున్నాయి. సో దానివల్ల మీకు సంబంధించిన మెమరీస్ అన్నీ కూడా మీ పార్ట్నర్కి ప్రెజెంట్ అయితే ఏం చేస్తున్నాయి, ఎక్కడున్నా కూడా మీ ఆలోచనలు అనేవి తనని పదే పదే గుర్తుకొస్తున్నాయి. Inspiration. There is no one else who inspire me the way you do. I am so proud of you, your achievements and the gifts. Your love really gives me strength and the courage to strive for more out of life. సో మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదనమాట. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు అనమాట. తను ఒక స్టెప్ కింద దిగితే కనుక 2 స్టెప్స్ మీరు పైకి వెళ్తారు. సో మనకి ఏదైనా అవకాశం కానివ్వండి, జాబ్ లాస్ అవ్వడం కానివ్వండి, ఏదైనా ఆపర్చునిటీ మిస్ అయిందంటే కనుక ఎప్పుడు కూడా మీరు ఇలానే చెప్తూ ఉండేవాళ్ళు, మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇది మిస్ అయిందంటే దీనికన్నా బెటర్ది మీకు రాసి ఉంది కాబట్టి ఇది మిస్ అయిపోయింది, ఎందుకు దీనికన్నా బెటర్ దానికోసం వెయిట్ చేయకుండా జరిగిపోయిన దాని గురించి ఎందుకు బాధపడుతున్నారని చెప్పి మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళ లైఫ్లో మోటివేట్ చేసిన విధంగా వాళ్ళ లైఫ్లో ఎవరు కూడా ఎప్పుడు కూడా మోటివేట్ చేసింది లేదు అని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. మీ ధైర్యం అనేది, మీరు ఇచ్చే ధైర్యం అనేది తనకు ఒక స్ట్రెంగ్త్ లాగా ఎప్పుడు ఉంటుంది. సర్ప్రైజ్. Get ready to receive something special soon that express how I feel about you. The gift could come in any form, in the physical or spiritual reality, and it will be bring us closer. The romantic gesture, 3D communication or telepathy communication is on its way to you. So definitely ఒక సర్ప్రైజ్ రూపంలో నేను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. మేబీ మీ పార్ట్నర్ మీకు ఏదైనా ఇష్టమైనది, మేబీ మీ పార్ట్నర్ని మీరు ఏదైనా అడుగుండి ఉండొచ్చు పాస్ట్లో, దాంతో మీకు ఒక సర్ప్రైజ్ లాగా ఒక గిఫ్ట్ రూపంలో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అనుకుంటున్నారు. లేదా మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైనా కన్వర్జేషన్లో మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేకపోతే మీకు ఇది ఇష్టం అని చెప్పి ఉండొచ్చు కదా. అలాంటివి ఏవో మీ విష్ అనేది ఫుల్ఫిల్ చేసి మీ లైఫ్లోకి రావాలనేది ఒక సర్ప్రైజ్ రూపంలో, అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, మీ పార్ట్నర్ మీకు ఒక 3D కమ్యూనికేషన్, టెలిపతి కమ్యూనికేషన్, అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అలా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఆ సర్ప్రైజ్ అనేది తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ సైడ్ నుండి ఆ సర్ప్రైజ్ రాబోతుంది ఫ్యూచర్లో. డివైన్ టైమింగ్స్. వీఆర్ ఆన్ ద జర్నీ అండ్ ద డివైన్ డాన్స్ ఆన్ ద సోల్ ప్లేన్. It will manifest into the physical world in the perfect divine timing. All we have to do is trust and have faith that all will work out beautifully. సో డివైన్ టైమింగ్స్, ఏదైతే డివైన్ టైమింగ్స్ ఉంటాయో, ఏది మనకి ఎప్పుడు రావాలని రాసి ఉంటే ఆ టైంలో డెఫినెట్గా వస్తుంది. సో ఈ జర్నీ అనేది కూడా మనొక డివైన్ టైమింగ్స్, అంటే డివైన్ బ్లెస్సింగ్స్తోనే మన ఇద్దరు రిలేషన్షిప్ అనేది ఉంది. సో ఎప్పుడైనా కూడా మేబీ కొంతమంది ఫిజికల్గా కూడా రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. సో ఏదైనా కూడా అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఏదైనా కూడా అన్నీ కూడా మనకి డివైన్ బ్లెస్సింగ్స్తో డివైన్లో రాసుంది కాబట్టి, డెస్టినీలో ఉంది కాబట్టి మనం డివైన్ అనేది కలిపింది అన్న విధంగా, అంటే దేవుడి బలంతోనే మనకి ఏం జరిగినా కూడా, మన లైఫ్లో ఏం జరిగినా దేవుడు ఆజ్ఞతోనే జరుగుతుందని అంటారు కదా. అలా మీ ఇద్దరి రిలేషన్షిప్ కానివ్వండి, ఈ టైం అంతా కూడా కలవడము, విడిపోవడము, ఇవన్నీ కూడా అన్నీ కూడా దేవుడి బ్లెస్సింగ్స్తోనే జరిగాయి. సో
కంపల్సరీ నేనైతే దేవుడిని కంపల్సరీ ప్రార్థిస్తున్నాను మన ఇద్దరం మళ్ళీ తిరిగి లైఫ్లో మళ్ళీ ముందుకు వెళ్ళాలని. మీరు చాలా ప్రే చేస్తున్నారు, మీ పార్ట్నర్ కూడా అది నమ్ముతున్నారు, మీరు త్రివేణి చాలా ప్రే చేస్తారన్న నమ్మకం అనేది ఉంది. Need you. You are so nurturing, magnetic, passionate, queen in my life. Your light shines bright and a guide through me in my darkness. You feel like home to me, and I always feel very happy and comfortable in your presence. Thank you, my love, for always sending me healing energy and love. I need you and your energy even more now. సో ప్రెజెంట్ అయితే మీరు ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించడము, మీరు మీ పార్ట్నర్ని హీల్ చేస్తున్నారు. అది ఫిజికల్ కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, గాడ్ని ప్రే చేయడం కానివ్వండి, యూనివర్స్ని ప్రే చేయడం కానివ్వండి. మీ మ్యాగ్నెట్ ఎట్లయితే ఐరన్ని అట్రాక్ట్ చేస్తుందో అలా మీకు సంబంధించిన ఆలోచనలు అనేవి ప్రజెంట్ మీ పార్ట్నర్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అండ్ మీరు చాలా చాలా మీ పార్ట్నర్ని నర్చరింగ్ అంటారు, అంటే ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. మీ పార్ట్నర్ని ఎప్పుడు కూడా ముద్దు పేర్లతో పిలవడం కానివ్వండి, మీ పార్ట్నర్ని మేబీ ఫిజికల్ బాడీని ఎప్పుడు మీరు వాళ్ళని పొగుడుతూ ఉండడము, మీలో ఇది ఇష్టమో అది ఇష్టం అని చెప్పి మీరు చెప్పడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి చాలా గుర్తొస్తున్నాయి అనమాట. మీ లవ్ అనేది, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది, మీరు హీలింగ్ అనేది చేస్తున్నారు మీ పార్ట్నర్ని మీ ఎనర్జీస్తో. సో ప్రెజెంట్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ప్రెజెంట్ మీరు కావాలని కూడా కోరుకుంటున్నారు. మీ నుండి ఆ ప్రేమ, ఎఫెక్షన్ అనేది వాళ్ళకి కావాలి. అంత నర్చరింగ్ అనేది, అంత ప్యాంపరింగ్ అనేవి, నర్చరింగ్ అనేది మీరు చేసినట్టుగా ఎవరు చెయ్యరు అని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. సో కంపల్సరీ ప్రెజెంట్ మీరు కావాలని అయితే కోరుకుంటున్నారు మీ పార్ట్నరు. Follow your bliss. I feel good when I know you are happy. Do something that you are enjoy today. Feeling of joy and hope will bring you us closer on your journey and will put you at your case. అంటే మీ పార్ట్నర్ని ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా చూడాలని అనుకున్నారు. బాధపడుతూనో, ఏదైనా ప్రాబ్లం వస్తే భయపడుతున్నా మీరు ఎప్పుడు చూడాలనుకోలేదు. సో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉంటే నేను ఉన్నాగా నీకు ఎందుకు అన్న విధంగానే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్కి చెప్తూ వచ్చారు. సో ఆ మాటలు కానివ్వండి, ఆ బిహేవియర్ కానివ్వండి, మీ పార్ట్నర్ని ఎప్పుడు మీరు హ్యాపీగా చూడాలి, భయపడుతూనో బాధపడుతూనో ఎప్పుడు మీ పార్ట్నర్ని మీరు చూడకూడదని అనుకున్నారు. సో అది కూడా మీ పార్ట్నర్కి తెలుసు అనమాట. సో మీ జర్నీలో మీ పార్ట్నర్ మీ నుండి చాలా నేర్చుకున్నారు. మీ నుండి ఆ ఎఫెక్షన్ అనేది, కేరింగ్ అనేది, నర్చరింగ్ అనేది కావాలని అయితే డెఫినెట్గా కోరుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. సో మీరు కావాలన్న విధంగా కూడా ఆలోచించుకుంటున్నారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.